చెల్లించండి, మా వెకేట్ చేయండి, మా ల్యాండ్స్ మాకు ఇవ్వండి. వెకేట్ చేస్తూ మీరు మా బకాయిలు చెల్లించనని అప్పీళ్ళు ఈ సొసైటీ ప్రధాన కార్యదర్శి కపిల్ కుమార్ శర్మ గారు వెళితే వారినే భయాభ్రాంతులకు గురి చేసి యొక్క ఆస్తులు వారికి ఉన్నటువంటి సొసైటీ ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క బిల్డింగ్ను తన స్థలాన్ని అక్రమంగా దౌర్జన్యంగా వారిని బెదిరిస్తూ సంపుతమని హెచ్చరిస్తూ మాకు ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నవి కాబట్టి మీరేం చేయలేరు, వెకెట్ చేయము, ఏం చేస్తారో చేసుకునేటువంటి పరిస్థితి కొనసాగిస్తున్నారు రంజిత్ రెడ్డి గారు. కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, రావాల్సినటువంటి ఇక్కడ మరి అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ నడిపిస్తున్నారు. వారు అనేక కష్ట నష్టాలతో నడుస్తున్నటువంటి వారిని బకాయి లేకుండా భయాభ్రాంతులకు గురి చేస్తే ఇది మంచిది కాదు. మీరు ప్రజా పాలనగా నడుపుతున్నటువంటి ప్రభుత్వం మీ పేరు చెప్పుకొని రంజిత్ రెడ్డి గారు ఏది అధికారం ఉంటే ఆ వైపున వెళ్ళి భూ ఆక్రమణ దండాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా పేరున్నది. మీరు అతన్ని సహించొద్దని తక్షణ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ రావాల్సిన బకాయిల పట్ల మీ పేరు చెప్పుకొని దౌర్జన్యాలు భూ ఆక్రమణలు చేస్తున్నటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని ఈ సొసైటీ గౌరవ అధ్యక్షుడిగా ఈ సొసైటీ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే వారికి కావాల్సిన బకాయిలు ఇవ్వాలి, వెకెట్ చేయాలి. వెహికల్కు సంబంధించినటువంటి 7 వెహికళ్లకు బకాయి కూడా 43 లక్షలు రావాలి, అవి కూడా చెల్లించాలి. వయా మీడియా సంప్రదింపుల కోసం మరి మధ్యవర్తులను మరి రంజిత్ రెడ్డి గారు పంపిస్తున్నారు. చేస్తాం, ఇప్పుడే చేస్తాం, 24 గంటల్లో ఫైనల్ చేస్తామని చెప్తున్నాడు. ఒక్కోసారి ఏం చేస్తారో చేసుకున్నా అని పోయిన వాళ్ళపైన బెదిరింపులకు గురి చేస్తున్నాడు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు రాకపోతే ఈ యొక్క రంజిత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమాల పైన, దౌర్జన్యాల పైన, భయాభ్రాంతుల పైన ప్రజలకు సమీకరిస్తాం. మరి వారిని ప్రజల దోషిగా ప్రజల మధ్య నిలబెడదాం. తక్షణమే దీనికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పెండింగ్ ఉంది, హైకోర్టులో పెండింగ్ ఉన్నవి. ఏ పరిస్థితుల్లో అన్నీ కూడా మాకు అనుకూలంగానే ఆర్డర్స్ వస్తున్నాయి. ఆర్డర్స్ను కూడా వైలేట్ చేస్తున్నాడు. జనరల్గా అధికారం, డబ్బు, బలం ఉన్నప్పుడు దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి, చట్టాన్ని అమలు చేయాల్సింది పోలీసు యంత్రాంగం. అయితే అందరూ కూడా కాదు, న్యాయబద్ధంగా పనిచేయడానికి గౌరవనీయులు పెద్దలు మైనపల్లి హనుమంతరావు క్లియర్గా డైరెక్షన్ సీరియస్ చెప్పాడు. ఈవెన్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పారు. సుధీర్ రెడ్డి గారు కూడా ఎక్స్ఎమ్మెల్యే వారిని కలిసాం. కాంగ్రెస్లో ఈ నాయకులందరినీ కూడా అప్పీల్ చేశాం. దీంతో ఆగము, ఇది వెంటనే మాకు చెల్లించి నిజాయితీగా కనుక చేరకపోతే అన్ని పార్టీల నాయకులకు అతని దౌర్జన్యాల అక్రమాల పైన వివరిస్తాం, చెబుతాం. తప్పని పరిస్థితుల్లో వారు ఏ రకంగా ఏ ఇల్లు ముట్టడించాలో, ఏ రకమైన న్యాయం కోసం పోరాటం చేయాలో ఆ వైపున బాధితులందరినీ, ఇక్కడ రైతులు కానీ, సొసైటీకి సంబంధించిన ఎంప్లాయీస్ కానీ అన్నీ కూడా తీసుకెళ్తాం. ఇది ఒక్కటే కాదు, దురావసరం 400 మంది ఎంప్లాయీస్ ఉండే, దాదాపు 13 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్ జీతాలు ఎగబెట్టాడు. ఈరోజు 300 మంది బయటికి వెళ్ళిపోయారు. కడుపు చేతబట్టి పనిచేసి ఓటుగా చేసినటువంటి ఎంప్లాయీస్ బయటికి వెళ్ళారు. 100 మంది ఏదో అటు భయాప్రాంతంతో ఉద్యోగ వృద్ధి కోసం బతుకుతా ఉన్నారు. ఆ 400 మందిలో 300 మంది రప్పిస్తాం. ఆయనకు బాధలో ఉన్నటువంటి వాళ్ళను ఇక్కడ రైతు ప్లాట్లు 300 ప్లాట్లు, ఒక్కొక్క ప్లాటు 1000 గజాలు ప్రైవేట్ వాళ్ళ వివిధ కొనుక్కొని కట్టుకొని ఇల్లు కట్టుకుందాం, ఆ ప్లాట్లన్నీ ఆక్యుపై చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతు నాయకులుగా ఉన్నారు. ఈ ప్రాంత, ఈ గ్రామ ప్రజలు కూడా న్యాయం కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తక్షణం ఇలాంటి దౌర్జన్యాల అక్రమాలు ఈ తెలంగాణలో, అయ్యా నీ చరిత్ర కూడా తెలుసు, నువ్వు ఎక్కడ పుట్టినావు, కరీంనగర్ జిల్లా గొల్లపల్లిలో పుట్టినావు, వరంగల్ జిల్లాలో స్థిరపడ్డావు. నువ్వు ఎక్కడి కోసం ఎందుకు వచ్చినావు? కోళ్ళ వ్యాపారం, చిన్న పిల్లల వ్యాపారం చేసుకుంటూ నువ్వు ఏ రకంగా భూములు కబ్జా చేసావో అవన్నీ తీస్తాం. నీ చిట్ట మా దగ్గర ఉంది. కాబట్టి ఈ చిట్టను వ్యక్తిగతం జోలికి వెళ్ళదలుచుకోలేదు. నీతిగా, నిజాయితీగా బతకబెట్టుకో. అక్రమంగా సంపాదించే ఆస్తులు ఉండవు, నిలవవు. తాత్కాలికంగా డబ్బు, ఆస్తులు ఉండొచ్చు. ప్రజల చేత వెలివేయబడితే నీ డబ్బు, నీ ఆస్తులు నీ వెంట రావు. నిన్ను ప్రజల్లో దోషిగా నిలబెట్టి తప్పనిసరిగా ఎండగడతామని చెప్పి హెచ్చరిస్తాం.